లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆయన్ని సొంత పార్లమెంట్ సెగ్మెంట్లో అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదా? మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆ యువనేత ఆ విషయమై అసహనంతో రగిలిపోతున్నారా? సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగ సభలో ఆ ఎంపీ తన సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలే తనని పట్టించుకోవడం లేదని అక్కసు వెళ్ళగక్కారంటే అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఇంతకీ ఆ యువ ఎంపీ ఎవరు? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ ఎక్కడ? పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుండి చిన్న వయసులోనే పార్లమెంటులోకి అడుగుపెట్టారు గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ కాకాగా సుపరిచితులైన సూపర్ సీనియర్ లీడర్ గడ్డం వెంకటస్వామి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. తరువాత ఆయన కుమారుడు గడ్డం వివేక్ పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల్లో వివేక్ కుమారుడు వంశీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అలా పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుండి తాత, కొడుకు, మనవడు ఎంపీలుగా గెలిచిన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ టికెట్ సాధించుకోవటమే కాకుండా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. పైపెచ్చు వంశీకృష్ణ తండ్రి వివేక్ చెన్నూరు నుండి, పెదనాన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలో వంశీకృష్ణ అందరినీ కలుపుకొని పోతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని భావించారు. పెద్దపల్లి ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలు తాను ఎంపీగా గెలిచిన నాటి నుండి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ మంత్రుల సమక్షంలోనే తనలోని బాధను చెప్పకనే చెప్పేశారు. అధికారుల పరంగా పొలిటికల్ గా తన విషయంలో ప్రోటోకాల్ పాటించినా పాటించకపోయినా, ఇన్విటేషన్లలో తన పేరు లేకపోయినా ఎప్పుడూ పెద్దపల్లి ప్రజలతోనే ఉంటానంటూ పరోక్షంగా అందరికీ చురకలంటించారు. రేవంత్ అన్నకి పెద్దపల్లి పవర్, పెద్దపల్లి ప్రేమ చూపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 55,000 ఉద్యోగాలు ఈరోజు ప్రకటన చేసి అందరికి ఇస్తుంటే చాలా సంతోషకరమైన ఉంది. ఒక ముఖ్యమైన మాట, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. ఇదే సెగ్మెంట్ నుండి గెలిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాకలు తీరిన కాక మనుమడికే ఇలాంటి పరిస్థితుందా అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తాత, తండ్రులు ఎంపీలుగా పనిచేసిన చోటే మనవడు వంశీకి ఇలాంటి పరిస్థితేంటని గుసగుసలాడుకుంటోంది కాంగ్రెస్ క్యాడర్. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అతని తండ్రి వివేక్, పెదనాన్న వినోదులు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రోటోకాల్ సమస్యలు రావటం లేదట. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీని పెద్దగా ఇన్వాల్వ్ చేయకపోయినా కనీసం ఆయన పేరును కూడా శిలాఫలకంపై పెట్టడం లేదట. ఇదే ఎంపీ వంశీకృష్ణ అసంతృప్తికి కారణమంటున్నారు. ఎంపీ టికెట్ కన్ఫర్మేషన్ అయ్యాక వంశీ గెలుపుని అందరూ భుజాలపై వేసుకుని గెలిపించుకున్నారు. 4.75 లక్షల ఓట్లు దక్కించుకున్న వంశీకృష్ణ బీఆర్ఎస్ ను 3వ స్థానానికి నెట్టి బీజేపీ అభ్యర్థిపై 1.31 లక్షల కోట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురైనా కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే అభ్యర్థుల సమష్టి కృషితో గెలిచిన వంశీ కొత్తగా ప్రోటోకాల్ సమస్యలను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సభలోనే ఇలా ప్రోటోకాల్ సమస్యలను ప్రజలందరి ముందు బహిర్గతం చేయటం కొత్త చర్చకు దారితీసింది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకొస్తాయి. అందులో చెన్నూరు, బెల్లంపల్లిలకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఎంపీ తండ్రి, పెదనాన్నలే. ఇక మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంథని కూడా ఆ సెగ్మెంట్లోనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ యువ ఎంపీకి ప్రోటోకాల్ సమస్య ఎక్కడొచ్చిందో కాంగ్రెస్ క్యాడర్కు అంతుపట్టడం లేదట. For more videos like this, subscribe Big TV channel.